అదిగో అక్కడ మంత్రి నారా లోకేష్ గారు ఉన్నారు. సార్ బాగున్నారా? నమస్కారం అండి. ఏంటి సార్ విశేషాలు? గొంతుపోయింది నేను అరిసి అయ్యో ఏమైంది సార్? ఎందుకు అరిశారు? ఇండియా టీం కోసం గట్టిగా అరిసాం అందరం, గొంతంతా పోయింది. ఓహో అదే సంగతి. మీరు అరిసి అరిసి ఎంకరేజ్మెంట్ చేశారు కాబట్టి మన ఇండియన్ టీం కప్పు గెలిచిందని చెప్తున్నారు మీ ఎల్లో మీడియా వాళ్ళు. నిజంగా మీరు గ్రేట్ సార్. మొన్న మన భారత మహిళా క్రికెట్ టీము ప్రపంచ కప్ గెలిచింది కదా, మీరు అందరూ చూసే ఉంటారు. దేశం అంతా జేజేలు పలికింది. ఆ టీమును ఆకాశానికి ఎత్తేశారు. ఇప్పుడు ప్రపంచ కప్ గెలవటానికి వెనకాల ఉన్న ఒక శక్తి, ఓ స్ఫూర్తిని మీకు పరిచయం చేయడానికి వచ్చారు కారుమూరి వెంకటరెడ్డి గారు. వెంకటరెడ్డి గారు ఇంకా బ్యాటింగ్ మొదలెట్టండి. మొన్న మోందా తుఫాన్, ఇంకెక్కడ తుఫాను? బాబు గారును చూడగానే మోకరలిందంట కదా. 15 లక్షల ఎకరాల్లో పంట నష్టపోయింది. మరి బాబు గారు సినబాబు గారు ఏంటి చేస్తున్నారు? ఒకళ్ళేమో ఫ్యామిలీతో లండన్ టూరు, ఇంకొకళ్ళేమో ఫ్యామిలీతో క్రికెట్ మ్యాచ్ చూడటం కోసం ముంబై టూర్ లో బిజీగా ఉన్నాడు ముఖ్యమంత్రి వాళ్ళ కొడుకు నారా లోకేష్. ఎందుకు సార్ మాటి మాటికి వాళ్ళని అలా ఆడిపోసుకుంటారు? ఈ 17 నెలల్లో మీరు ప్రభుత్వాన్ని గాలికి వదిలేసి పబ్లిసిటీ స్టంట్స్ చేస్తున్నారనేది క్లియర్ గా అర్థం అవుతా ఉంది. ఇప్పుడు ఎలా ఉన్నాయి సార్ వాళ్ళ పబ్లిసిటీ స్టంట్లు? పబ్లిసిటీ స్టంట్స్ మామూలుగా చేయట్లా, అబ్బనకు మించి కొడుకు. ఏం చేశారు కొడుకు గారు? ఈయన మన క్రికెట్ చూడటానికి వెళ్ళాడు. వెళ్తే వెళ్ళనియండి, క్రికెట్ చూడడం తప్ప? తప్పలేదు, క్రికెట్ చూడటానికి ఎవరైనా వెళ్ళచ్చు, మనం కూడా ఒక రోజు వెళ్తాం లేదా టీవీలో చూస్తాం. మరి ఇంకేంటి మీకు అభ్యంతరం? ఈయన ఏదో గెలిపించేశాడు. అవునంట, ఎల్లో మీడియా కోడై కోతుంది సార్. ప్రపంచ కప్ గెలవడానికి నారా లోకేష్ గారు కారణం అంట. మాకు లోకేశే స్ఫూర్తి అని ఉమెన్ క్రికెటర్లు అక్కడక్కడ చెప్పుకుంటున్నారని ఎల్లో మీడియా సిడతలు వాయిస్తున్నాయి సార్. నా స్టేడియంలో లేకపోతే అసలు మన ఇండియన్ మహిళల క్రికెట్ టీం అసలు వరల్డ్ కప్ గెలిచేదే కాదు. అసలు ఆయన పెవిలియన్ లో కూకొని ఏం చేశాడు సార్? నారా లోకేష్ గారు అక్కడ ఉండి ఇటు ఆఫ్ సైడ్ కొట్టాలి, లేదంటే లెగ్ సైడ్ కొట్టాలి, లేదంటే ఇదిగో ఇలా కొట్టాలి, ఫ్రంట్ ఫుట్ వచ్చి కొట్టాలి, ఇవన్నీ ఈయన అక్కడ నుండి ఎలా ఆడాలో నేర్పించి క్రికెట్ కప్ మనకు వచ్చేటట్టుగా చేశాడు. ఈ నేవోడు ఎంగలప్ అయితే ఎల్లో మీడియా తెల్లారే వరకు ఎంత సొల్లేరో చెప్తుంది సార్. అది అలాగే ఉంటుంది.